హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ టైం 9:15 అవుతుంది. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. వర్మిసెల్లి అంటే మనకు తెలుసు కదా, సేమియా ఉప్మా చేస్తున్నాను. వెజిటేబుల్స్ వేసుకుని మనం ఇలా చేసుకుంటే హెల్తీగా టేస్టీగా బాగుంటుందన్నమాట. నేను ఆల్రెడీ ఫాస్ట్గా చేసేద్దామని తాలింపు వేసి పల్లీలు వేయించి ఉంచాను. మళ్ళీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందామని వాటిని ఆపేసి పక్కన పెట్టానండి. మనకి వర్మిసెల్లి రోస్టెడ్ వేరియంట్ కూడా దొరుకుతుంది. ఇదేంటంటే కొనుక్కున్న తర్వాత మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు అనమాట. మామూలుగా తెల్లగా ఉండేవైతే మనం కాస్త వేయించుకుంటే బాగుంటుంది, స్టిక్కీగా లేకుండా త్వరగా డబ్బాలో పోసుకున్నా కూడా పాడవకుండా ఉంటుంది. నేను దీంట్లో వేసుకోవడానికి వెజిటేబుల్స్ క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకొని అన్ని తురిమేసి చక్కగా కడిగేసి పక్కన చాపింగ్ బోర్డ్ మీద రెడీగా ఉంచుకున్నాను. వీటన్నిటిని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసి చాపర్లో చేసేస్తున్నానండి. చిన్నగా ఉంటే అంటే పెద్ద పెద్ద ముక్కలు ఉంటే ఇంట్లో మా బాబు ఏరేస్తూ తీసేస్తూ ఉంటాడు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే కొంచెం డిఫరెంట్గా కట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ఈ విధంగా వేస్తే వాళ్ళు అవి ఏరడానికి అవకాశం ఉండదు కాబట్టి నేను కరివేపాకుతో సహా చాపర్లోనే వేసేస్తున్నాను. అప్పుడు హ్యాపీగా వాళ్ళు కరివేపాకు ఏరే పని లేకుండా మనం కూరలో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా తినేస్తూ ఉండొచ్చు. ఈ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను చేస్తానని చెప్పేసి మా వాడు నా చుట్టూనే తిరుగుతూ ఇప్పుడు నేను చేస్తానని చాపర్ తీసుకున్నాడు. అవో చేసేసాడు. వాడికి కూడా హ్యాపీ అయిపోయింది, వెళ్ళి చదువుకుంటాడు. మనం ఈ కొంచెం ఒక నిమిషం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మనం రిమైనింగ్ వాటర్ చూసుకుని ఎంత సేమియా చేసుకోవాలనుకున్నా దానికి సరిపడా ఒక 2 to 3 గ్లాసెస్ వాటర్ అంటే మనం చేయాల్సిన క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట. తర్వాత ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం సరిపడా ఉప్పు అంటే చేసుకున్న తర్వాత వాటర్ పోసిన తర్వాత యాడ్ చేస్తే అర్థమవుతుంది. ఉన్న నీళ్ళకి సరిపడా చూసుకుని వేసుకుంటే మనకి సేమియాకి టేస్ట్ సరిపోతుంది. నాకేంటంటే వాటర్ పొయ్యిపోయినా కూడా ఎంత చేస్తాననేది ఐడియా ఉంటుంది కదా, ఐడియా చొప్పున వేసేస్తానండి సాల్ట్. ముక్కలు కూడా కొంచెం త్వరగా ఫాస్ట్గా మగ్గుతాయని నేను నీళ్లు పొయ్యక ముందే వేసేస్తాను. మనకి కరివేపాకు చూడండి ఎంత చక్కగా చిన్న చిన్నగా చాప్ అయిపోయింది. చేతితో కట్ చేయాలన్నా కూడా చాలా టైం తీసుకుంటుంది. ఇలా చేస్తే అవి మళ్ళీ మనం ఏరుకునే అవసరం లేకుండా పిల్లలు హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు నేను ఇది 450 గ్రామ్స్ ప్యాకెట్ అండి. ఆల్మోస్ట్ ఒక 200 గ్రామ్స్ ఆర్ 180 గ్రామ్స్ తీసుకొని వచ్చేమో సేమియా. ఇలా నీళ్లు పోసేసి ఉంచి ఒక్క నిమిషం ఉంచామంటే చక్కగా మరుగుతుంది. మరిగిన తర్వాత చూసుకొని మనం ఎంత సేమియా కావాలో అంత వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంకా హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఇందులోనే ఉంది. ఇప్పుడు స్టవ్ అంతా హై ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంచితే మనం వేసిన సేమియా అనేది కూడా ఉడకడం మొదలవుతుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి. రోస్టెడ్ తెచ్చుకుంటే బిజీగా కొంచెం ఇంకా 3-4 డేస్ అయితే మనకి స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి. గబాల్నే మనం పిండి ఏమీ రెడీగా లేదు అంటే బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేసుకోవాలి, బయట నుంచి కొనుక్కోకూడదు అనుకుంటే ఈ విధంగా ఇంట్లో క్విక్గా చేసేసుకోవచ్చు. రవ్వ ఉప్మా అయితే ఇంకా ఫాస్ట్ అయిపోతుంది, బట్ ఎప్పుడు రవ్వ ఉప్మా అనేది తినలేము కదా, కొంచెం డిఫరెంట్ వేరియంట్. ఇంతకుముందు నేను రవ్వ ఉప్మా కూడా చూపించాను మీకు. ఈ వీడియో కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది నా వీడియోస్ చూస్తూ ఉంటారండి, రెసిపీస్. ఇన్ని రోజులు కొద్దిగా సమ్మర్ కదా, పిల్లల వల్ల నేను అన్ని రెసిపీస్ మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఒక 5 minutes మనం సిమ్లో పెట్టేసి ఉంచేసామంటే చూడండి చక్కగా సెట్ అయిపోతుంది ఉప్మా. చాలా క్విక్గా అయిపోతుంది, హ్యాపీగా. తర్వాత మనం సర్వ్ చేసేసుకొని తినేసేయచ్చు, షుగర్తో అయినా చట్నీతో అయినా సరే. హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది, ప్లస్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే తెలిసిన వారికి షేర్ చేసి మీకు ఈ వీడియో మీద ఎటువంటి అభిప్రాయం అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీరు కొత్తగా చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటను కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.